హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి చూడండి. అండ్ బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు చేయకొన్ని మిస్టేక్స్ ఏంటో అండ్ బిగ్ బాస్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. సో మనం బిగ్ బాస్కి వెళ్తున్నామని చెప్పి ఎక్కడ సోషల్ మీడియాలో లీక్ చేయకూడదు. అలా లీక్ చేస్తే మనం బిగ్ బాస్కి 2 crores పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనం వన్స్ షోలోకి వెళ్ళిన తర్వాత మేము ఉండలేం, మేము ఈ షో నుంచి క్విట్ చేయాలన్నా కూడా మనం 2 crores పే చేసి రావాల్సి ఉంటుంది బిగ్ బాస్ టీమ్కి. ఇన్ కేస్ హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేశాకే బయటికి పంపిస్తారు. అప్పటి వరకు బిగ్ బాస్లోనే ఉండాల్సి ఉంటుంది మనం. ఇది బిగ్ బాస్ రూల్. అండ్ బిగ్ బాస్లో నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్స్లో కంటెస్టెంట్స్కి క్లాస్ పిగుతూ ఉంటారు కదా, లైక్ అరవడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా. దాన్ని చూసి ఆడియన్స్ అందరూ నాగ్ సార్ రోజు బిగ్ బాస్ చూస్తారు అనుకుంటారు. బట్ అలా కాదు. నాగ్ సార్ ఏ ఎపిసోడ్ చూడరు బిగ్ బాస్ది. ఓన్లీ అది మొత్తం స్క్రిప్టెడే. తనకి ఒక స్క్రిప్ట్ రాసిస్తే తనది ఫాలో అయిపోతారు. అండ్ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలనేది తనకి పెట్టుకునే మైక్ త్రూ బిగ్ బాస్ టీం తనకి చెప్తారు. అండ్ ఇంకొక విషయం, నాగ్ సార్ సాటర్డే సండే 2 days వెళ్ళి షూట్ చేస్తారు అనుకుంటారు, కానీ అలా కాదు. ఓన్లీ 1 dayనే వెళ్తారు. 1 day వెళ్ళి జస్ట్ హాఫ్ డేలో 2 daysవి కంప్లీట్ చేసి వస్తారు షూట్స్. సాటర్డే అండ్ సండేవి కంప్లీట్ చేస్తారు. అండ్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే బైబిల్, ఖురాన్ ఇలా ఏవి తీసుకొని వెళ్ళకూడదు. ఇది బిగ్ బాస్లో మెయిన్ రూల్. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఎవ్రీ సాటర్డే శాలరీ ఇస్తారు. వాళ్ళు ఎన్ని డేస్ ఉంటారో దాన్ని బట్టి వాళ్ళు శాలరీ ఇస్తారు. అండ్ బిగ్ బాస్కి ఎవరైతే ఎక్కువ గొడవలు పడతారో అండ్ ఎవరైతే బాగా యాక్టివ్గా ఉంటారో అండ్ మంచిగా టాస్క్లు ఆడతారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నుంచి మంచి కంటెంట్ వస్తుంది కాబట్టి. అండ్ బిగ్ బాస్కి ఎలాంటి ఆడిషన్స్ ఉండవు. అండ్ బిగ్ బాస్ టీమే ఫైనల్ చేస్తుంది కంటెస్టెంట్స్ని. సో అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.